హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ మార్చి 9, 2025 సంవత్సరం అండి. ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. సో రీసెంట్గా కొంతమంది ఒక విషయాన్ని చెప్తా ఉన్నారండి. ఎందుకంటే సౌదీ అరేబియాలో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిపైన ఏదైనా బ్యాన్ ఉంది, హురూఫ్ కేసు ఉంది, మత్లూబ్ ఉంది, లేదా అక్కడ ఎంబసీ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు, లేదా ఈ యొక్క లేబర్ ఆఫీస్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి వాళ్ళ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకోవడమా, లేదా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడం, పేరు మార్చుకుంటే మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చు. అంటే పాత పాస్పోర్ట్లో ఒక పేరు ఉంటుంది, సో మన పేరు మార్చుకొని వేరే పాస్పోర్ట్లో మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది ఒక ప్రచారాన్ని బాగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్, పాత పాస్పోర్ట్లో ఒక పేరు ఉంది, మళ్ళీ ఇప్పుడు ఇంకో పేరు మీద పాస్పోర్ట్ తీసుకున్నప్పటికీ స్టాంపింగ్ అయిపోద్ది, అన్నీ అయిపోతాయి. బట్ సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో ఫింగర్ వేసేటప్పుడు అక్కడ మనం కంపల్సరీగా అక్కడ దొరికేస్తారు. సో మీ పైన బ్యాన్ ఉంటే మీరు ఎన్నిసార్లు పేరు మార్చుకున్నా కూడా ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపిస్తారు. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు ఎవరు చేయబాకండి. ఇన్ కేస్ మీకు ఏదన్నా ఎంక్వైరీ కావాలంటే ఒకసారి సౌదీ అరేబియాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జవజాత్కి పంపించండి. మీ ఓల్డ్ పాస్పోర్ట్ నెంబర్ కానీ అకామా నెంబర్ ఇచ్చి మీ పైన ఎలాంటి కేసులు ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఎప్పటి వరకు బ్యాన్ ఉంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని దాని తర్వాత సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి ప్లాన్ చేయండి. దయచేసి ఇలాంటివి పాస్పోర్ట్లో పేరు మార్చుకొని వెళ్ళొచ్చు అనే థాటే రాకూడదండి, సరేనా? ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఫ్లైట్ టికెట్లకు సంబంధించి సో రేట్లు చాలా భారీగా పెరుగుతూ ఉన్నాయి. రంజాన్లో ఉమ్రాకి వెళ్ళే వాళ్ళు, రంజాన్ తర్వాత చుట్టి మీద ఇండియాకి వచ్చేవాళ్ళు, ఇంకా రంజాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బక్రీద్లో ఈ యొక్క స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి, ఈ హాలిడేస్లో ఇండియాకి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఈ విధంగా ఈ యొక్క ఫ్లైట్ టికెట్ రేట్లు చాలా పెరుగుతూనే ఉన్నాయండి. సో దయచేసి ఎవరైనా బక్రీద్ తర్వాత అంటే స్కూల్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే ముందుగానే టికెట్లు తీసుకోండి. సో మీకు ఏమైనా టికెట్ కావాలంటే మా యొక్క నెంబర్ 6301970351 ST టూర్స్ అండ్ ట్రావెల్స్, చాలా మందికి మా ఆఫీస్ తెలిసే ఉంటుంది. సో మా నెంబర్కి మెసేజ్ చేయండి. సింపుల్గా మీకు ఏ టికెట్ కావాలి, ఏ డేట్ కావాలి చెప్పండి, స్క్రీన్ షాట్ పంపిస్తాము, ఇష్టం ఉంటే తీసుకోండి. సో ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి, సరేనా? ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, ఫ్యామిలీ విజిట్ వీసాలకు సంబంధించి సౌదీ అరేబియాలో మల్టిపుల్ వీసాలు వస్తున్నప్పటికీ ఇండియాలో VFSలు ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు. సో మీరు VFS తహసీల్కి వెళ్ళి చూడండి, ఇంకా సింగిల్ ఎంట్రీ మాత్రమే వస్తూ ఉంది. సో మల్టిపుల్ ఎంట్రీ కోసం ఎవరైతే వెయిట్ చేయాలి అనుకుంటే ఇంకా వెయిట్ చేయండి. మేబీ ఇన్షాల్లా ఆఫ్టర్ రంజాన్ అంటే బక్రీద్ కంటే కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్లో బక్రీద్లో ఎవరైతే అంటే ఈ యొక్క హజ్ సమయంలో ఎవరైతే చాలామంది విజిటర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా సింగిల్ ఎంట్రీ మాత్రమే ఇండియాలో ఇష్యూ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇన్కేస్ ఏదైనా ఇలాంటి అప్డేట్ ఉంటే మళ్ళీ చెప్తానండి, సరేనా? ప్రజెంట్ అయితే సౌదీ అరేబియాలో మల్టిపుల్ ఎంట్రీ వీసాలు అక్కడ ఇష్యూ అవుతున్నప్పటికీ ఇండియాలో VFSలో మాత్రం సింగిల్ ఎంట్రీ మాత్రమే తీసుకుంటా ఉన్నారు. సో ఈ సింగిల్ ఎంట్రీ సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకుంటామా లేదా అంటే చెప్పలేమండి. సౌదీ అరేబియాకి వెళ్ళండి, అక్కడ మీ అప్షర్లో మీ డిపెండెంట్ ఎవరైతే ఉన్నారో మీ అప్షర్లో చూపిస్తుంది, అందులో ఏ డేట్ అయితే లాస్ట్ డేట్ ఉందో అదే మనకు ప్రామాణికం, సరేనా? ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియా రియాద్లో రీసెంట్గా ఒక సంఘటన జరిగిందండి. ఒక హౌస్ డ్రైవర్ ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. సో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక హైదరాబాద్ వ్యక్తి, నేను ఊరు పేరు అంటే ఆయన పేరు చెప్పట్లేదు, నాకు విషయం తెలిసింది. సో ఆ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్న ఆ ఇంట్లో ఉన్న ఒక మేడం గారు బ్యాంగిల్, చేతికి ఉన్న బంగారు గాజు వెహికల్లో పడేశారండి, అంటే ఎక్కడో మిస్ అయిపోయింది. సో అది అతను డ్రైవర్ క్లీన్ చేసేటప్పుడు అతనికి బంగారు గాజు దొరికింది. రియాద్ బత్తాలకి వెళ్ళి దాన్ని అమ్మేసి క్యాష్ చేసుకున్నాడు, దాన్ని ఇండియాకి పంపించేశాడు. మొత్తం మీద ఆ విషయం కఫీల్కి తెలిసి పోలీస్ వాళ్ళకి అతన్ని అప్పగించారు. అతని పైన కేసు నమోదైంది. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారు. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాడు. సో దయచేసి డ్రైవర్లు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఏదో అప్పులు చేసి అక్కడికి వెళ్తాము, సో ఇలాంటివి దొరికినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జెన్యూన్గా వారి సొమ్ము వారికి అప్పగించాలి. సో కొంతమంది సౌదీ వాళ్ళు ఉంటారండి, మనం 100 సార్లు 100 మంచి పనులు చేసినా కూడా ఏదో ఒక చోట చిన్న పొరపాటు చేసినా కూడా దాన్నే వాళ్ళు ఆసరాగా తీసుకొని మన పైన కేసులు పెడతా ఉంటారు. దయచేసి ఇలాంటి పని ఎవరు చేయబాకండి.
ఇంకా నెక్స్ట్ ఎమిగ్రేషన్కి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే ఇండియాలో ఎమిగ్రేషన్లు అవుతున్నాయి, బట్ చాలా స్లోగా అవుతున్నాయి. సో కొంతమందికి 10 రోజులకి ఎమిగ్రేషన్ అవుతా ఉంది, కొంతమందికి 1 మంత్ అయినా కూడా ఇంకా ఎమిగ్రేషన్ క్లియరెన్స్ కావట్లేదు. సో దయచేసి ఎవరైనా సరే ఈసీఆర్ పాస్పోర్ట్ వాళ్ళు ఒకసారి స్టాంపింగ్, వర్క్ వీసా స్టాంపింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ టికెట్ ఇమీడియట్లీ తీసుకోవద్దండి, వెయిట్ చేయండి. ఎమిగ్రేషన్ అయిపోయింది, క్లియరెన్స్ అయిపోయింది, దాని తర్వాతనే టికెట్ ఒక 5-6 వేలు ఎక్కువైనా పర్లేదు, 2-3 వేలు ఎక్కువైనా పర్లేదు, మీకు అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉన్నాయి, దాని తర్వాతనే టికెట్ పర్చేస్ చేయండి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో 2024లో పర్యావరణ చట్టం ప్రకారం సో ఎవరైతే కట్టెలు అక్రమంగా అంటే వంట చెరుకు అంటాం కదా కట్టెలు, సో అక్రమంగా దాదాపు 2930 కేసులు నమోదు చేశారండి సౌదీ అరేబియాలో, ఓవరాల్గా మొత్తం సౌదీలో మొత్తం మీద. సో ఇందులో దాదాపు 10,000 క్యూబిక్ మీటర్ల విలువ గల కట్టెలు స్వాధీనం చేసుకున్నట్లు పర్యావరణ శాఖ వారు వెల్లడించారండి. సౌదీ అరేబియాలో చట్టం ఉంది, ఎవరైతే ఈ వంట చెరుకు అంటే కట్టెలు అక్రమంగా రవాణా చేస్తారో వారిపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. లాస్ట్ ఇయర్లో దాదాపు 2930 కేసులు నమోదు చేశారండి, చాలా భారీ మొత్తంలో కేసులు నమోదు చేశారండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా జద్దా గవర్నరేట్ ప్రాంతంలో హషీష్ మరియు యాంపితిమిన్ మాదక ద్రవ్యాలు అక్రమంగా రవాణా చేస్తున్న 2 సౌదీ వ్యక్తులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. సో ఇప్పుడు కొంచెం వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి, ఎందుకంటే రంజాన్ కాబట్టి టైం సెట్ అవ్వట్లేదు. కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే కంపల్సరీ అప్డేట్ చేస్తాను, కాకపోతే కొంచెం డే బై డే న్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సరేనా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.